V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ అపోలో హాస్పిటల్లో ఆధునీకరణమైన ఆపరేషన్. ఈ యొక్క గుండె ఆపరేషన్ను నూతన వరవడిలో ఆపరేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే మన KGH ఎక్స్ సూపరింటెండెంట్ ఆయన కూడా ఈ మధ్యనే ఈ యొక్క ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయన మాటల్లో పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నానని తెలియజేశారు. Basically, it is nothing kind of very new or maybe 6-7 years back only surgery ద్వారా వాల్ రిప్లేస్మెంట్ అవుతుంది. ఇప్పుడు అదే సర్జరీ రిప్లేస్ చేసి బెలూన్ ద్వారా కూడా వాల్ రిప్లేస్మెంట్ అవుతుంది. అదే అందరికీ కాదు, ఇది పాసిబుల్ కాదు. అలాగే పేషెంట్కి ఈ వాల్ బెలూన్ ద్వారా వాల్ రిప్లేస్మెంట్ అవుతుంది. సో నా దగ్గర యాక్చువల్లీ మన దగ్గర డాక్టర్ గారు ఉండే డాక్టర్ అర్జునరావు గారు. ఆయనే ప్రాబ్లీ హీ ఈజ్ ద బెస్ట్ పర్సన్ టు టెల్ యూ ద స్టోరీ వాట్ హ్యాపెన్. యాక్చువల్లీ ఆయనకి చాలా రోజుల ముందే బైపాస్ అయింది. తర్వాత బైపాస్ తర్వాత ఆయనకి మెడిసిన్ కంటిన్యూ చేసి హీ వాజ్ మెయింటైనింగ్ హార్ట్ పంపింగ్ కూడా తక్కువ ఉన్నాయి. సో తర్వాత వాల్ ప్రాబ్లం వచ్చింది. వాల్ ప్రాబ్లం వచ్చిన తర్వాత చాలా రోజులు అలాగే మెడిసిన్ కూడా మెయింటైన్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ సర్జన్స్ రిక్వెస్ట్ చేశారు, సర్జరీ హై రిస్క్ ఉంటే దీనివల్ల సర్జరీ చేయలేరు. దగ్గర నా కన్సల్ట్ చేశాను, ఆయనకి అడ్వైస్ చేశాను. కొన్ని రోజు హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆల్మోస్ట్ 10 days ప్రాబ్లీ 10-12 days హాస్పిటల్లో అడ్మిట్ చేసి బాగా సిక్గా ఉంటాయి ఆయన. ఆ టైంలో ప్రిపేర్ చేసి ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత గుండెకి రొక్నాల యాంజియోప్లాస్టీ ద్వారా స్టెంటింగ్ ద్వారా చేసిన తర్వాత మళ్ళీ వాల్ రిప్లేస్మెంట్ చేశాను. అదే మీకు జస్ట్ చూపించేస్తూ మేబీ కొంచెం చూస్తే ఇది ఒరిజినల్ రొక్నాల్ అని చూసారా. ఒరిజినల్ రొక్నాల్ అంటే బైపాస్ క్రాఫ్ట్ ఇక్కడే బ్లాక్ అయింది చూసారా. ఇది చాలా నేరోగా అయింది. సో ఇదే ఫస్ట్ ఇదే చేశాను, స్టెంటింగ్ పెట్టుకుని ఇదే యాక్చువల్లీ ట్రీట్మెంట్ చేశాను. ఓపెన్ అయిన తర్వాత మీరు చూడండి, ఇప్పుడు చూసానండి ఇదే బ్లాక్ ఓపెన్ అయిపోయింది. సో ఇదే చేసిన తర్వాత యాక్చువల్గా సర్జరీ చేస్తే బట్ ఇప్పుడు సర్జరీ ఆయనకి ఫిట్నెస్ లేదు ఇక్కడ హార్ట్ పంపింగ్ కాకుండా ఇదే వాల్వ్ అండి. చూసారు ఇదే బెలూన్ ద్వారా ఇది వాల్వ్ అక్కడ పంపించేసి ఇక్కడే డిప్లాయ్ చేస్తాను. ఇదే వాల్వ్ ఓపెన్ అయిపోతుంది చూడండి. బట్ ఇదే చూస్తే బాగా సింపుల్గా ఉంటాయి, బట్ అంత సింపుల్ కాదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు కేర్ఫుల్గా బాగా కేర్ తీసుకోవాలి ఆ టైంలో. సో వాల్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఇది వాల్ ఉండిపోతున్నాయండి బెలూన్ తీసి. ఇప్పుడు చూసారా లీక్ కూడా లేదండి. సో ఇది తర్వాత ఆయనకి చాలా బెనిఫిట్ వస్తాయి. ఈజ్ వెరీ కంఫర్టబుల్ నా మన డ్యూటీ జాయిన్ అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది ప్రాబ్లీ ఇది వన్ ఆఫ్ ద రిక్వెస్ట్ డాక్టర్ అర్జునరావు గారు టు స్పీక్. ఐ థింక్ హీ కెన్ స్పీక్ బెటర్ దెన్ మీ. ఈ కాన్ఫరెన్స్ని అరేంజ్ చేసిన శ్రీ డాక్టర్ బారో గారు, వారి యొక్క బృందానికి, ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు. ఈ హాస్పిటల్తో నాకు అంతకుముందు పరిచయం లేదు, కానీ నేనే ఒక పేషెంట్గా ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఈ హాస్పిటల్తో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. నిజంగా ఊహించలేనంత పరిణామం జరిగింది. నేను బీయింగ్ ఏ డాక్టర్, సర్జన్ ఫర్ 40 years వర్క్ ఇన్ ది మెడికల్ ఫీల్డ్, KGHలో సూపరింటెండెంట్గా కూడా చేశాను. ఎంతోమందికి ప్రాణదానం చేశాను. నాకు హార్ట్ బాగాలేదని తెలిసిన తర్వాత 2-3 డాక్టర్ల దగ్గర తిరిగాను. నేను అంతమందికి ప్రాణదానం చేశాను కదా, దేవుడు కూడా నాకు మంచి లైఫ్ని ఇచ్చే ఒక హాస్పిటల్ చూపిస్తాడని చెప్పేసి నేను వెతుకుతున్న సమయంలో నా పిల్లలు కూడా డాక్టర్సే. ఢిల్లీ వెళ్దామా, ముంబై వెళ్దామా, లేకపోతే ఇంకా వేరే మంచి ప్రదేశంకి వెళ్ళి నాన్నగారికి సర్జరీ చేద్దామా అని చెప్పేసి నా పిల్లలు ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. చాలామందికి పేషెంట్లకి డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళ జబ్బు తెలుస్తుంది.
కానీ నాకు A to Z ఆఫ్ నా ప్రాబ్లం అయోర్టిక్ వాల్వ్ ప్రాబ్లం నాకు తెలుసు. అప్పుడు ఒకరోజు అనుకున్నాను, విశాఖపట్నంలో చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు. నేను పెరిగిన ఈ ప్రదేశం నుంచి ఫస్ట్ ఆయన చాలా నిశ్శబ్దంగా ఉంటారు. దానిలో నాకు అర్థమైపోయింది. ఒకటే అడిగాను, సార్ ఐఎమ్ సో అండ్ సో, నాకు మీరు నా వాల్వ్ రిప్లేస్మెంట్ చేస్తేనే నేను ఇక్కడ జాయిన్ అవుతాను. మీరు వాల్వ్ రిప్లేస్మెంట్ చేస్తానని చెప్పి నాకు మాట ఇవ్వండి అని చెప్పారు. అగైన్ ఈ వాజ్ సో కామ్. పర్లేదు డాక్టర్ గారు చూద్దామని కూడా అన్నారు. లెట్ అస్ సీ, చూద్దామని చెప్పేసి అన్నారు. అంతకుముందు నా వైఫ్కి కాలికి ఆర్టరీ ప్రాబ్లం వచ్చి బ్లడ్ సప్లై లేక బాధపడుతున్నప్పుడు కాలు కూడా మరి కొన్ని రోజులకి గ్యాంగ్రీన్ అయిపోద్దాం అన్న టైంలో సారే అక్కడ రామ్నగర్ అపోలో హాస్పిటల్లో స్టెంట్ వేశారు. నా వైఫ్కి పెయిన్ విత్ 24 అవర్స్లో తగ్గిపోయింది. సార్ దగ్గరికి వచ్చాను, సార్ నన్ను బాగా రిసీవ్ చేసుకున్నాను. అంత మంచి మనసున్న డాక్టర్స్ నవేడేస్ చాలా తక్కువ. ఇండస్ట్రియలైజేషన్ కమర్షియలైజేషన్ అయిన తర్వాత చేసి చేద్దాం డాక్టర్ గారు అన్నారు. అది ఒకటే మాట, చేద్దాం అన్నారు. ఇంకా నాకు చాలా ధైర్యం వచ్చింది, చాలా ధైర్యం వచ్చింది. ఒకవేళ ఎలాంటి పక్షంలో ఆపరేషన్ ఫెయిల్ అయిపోతే నేను విశాఖపట్నంలోనే ఉంటాను. నా గురించి నా పిల్లలు కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా ఇబ్బంది పడరు, అది చూడగలుగుతారు. సో అలాగ ఒక 2 వీక్స్ నేను ఐసీలో ఉండి సార్ చెప్పినట్టుగా ముందు యాంజియోప్లాస్టీ చేయించుకొని, ఆ తర్వాత అయోర్టిక్ యాంజియోగ్రామ్ చేసుకొని, ఆ తర్వాత ప్రొసీజర్ చేసుకున్నాను. నిజంగా విశాఖపట్నంలో వైజాగ్ ఐటెస్ అందరికి కూడా, నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ముఖ్యంగా బార్వా సార్ అన్నట్టు ఒక డాక్టర్, వీళ్ళ టీము ఉండటం నిజంగా చాలా అదృష్టం. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెల్లూరు హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, మెడ్రాస్ హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు, హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు. ఈ కార్డియాక్ యూనిట్లో జాయిన్ అయితే తప్పకుండా వాళ్ళు రికవర్ అయిపోతారు. దానికి ప్రత్యక్ష సాక్షిని నేను. నాకు నర్సు కూడా ఈక్వల్గా పనిచేస్తేనే పేషెంట్ రికవర్ అయిపోతాడు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తారు, నర్సు ట్రీట్మెంట్ ఇస్తారు. సో అపోలో హాస్పిటల్స్లో నర్స్ మెయిన్గా సింపుల్గా ఉంటుంది. సో వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్, ఎంపతి, పేషెంట్ కేర్, రిలేషన్షిప్ అనేది హాస్పిటల్లో చాలా మెండుగా ఉందని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పోయినా రిలేటివ్గా 2-3 టైమ్స్ అడ్మిట్ అయ్యారు. కుంచారావు గారు, వై కుంచారావు గారు, ఇయర్లీ 78 ఇయర్స్ అతను. అని కూడా పంపింగ్ అనేది చాలా తక్కువగా ఉండింది, హార్ట్కి సంబంధించిన పంపింగ్ తక్కువగా ఉంది, ప్లస్ వాల్వ్ ప్రాబ్లమ్, సిమిలర్ వాల్వ్ ప్రాబ్లమ్, ఇలాంటి ప్రొసీజర్ చేసాం ఆయనకు కూడా. జస్ట్ ఒక 6 months అవుతుంది. మళ్ళీ ఈ మధ్యన రీసెంట్గా మళ్ళీ యాంజియోగ్రామ్ కూడా చేసి చూసాం, అంతా బాగానే ఉంది అయింది. కుంచారావు గారు వచ్చి ఇప్పుడు మీకు 2 minutes మాట్లాడతారు. నాకు కొద్దిగా హార్ట్లో బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేది. ప్రాబ్లం వస్తుంది, ఇక్కడ అడ్మిట్ అయిన తర్వాత చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆఫ్టర్ దట్ ఫైన్ దిస్ మచ్ కూడా ఫస్ట్ పాసిబిలిటీ కింద ఓపెన్ హార్టే చెప్తాం. వాల్వ్ ప్రాబ్లం అంటే కవాటాల ప్రాబ్లం అనమాట. గుండెకి సంబంధించిన కవాటాలు, మన 4 కవాటాలు ఉంటాయి, అందులో ఎడమ వైపు ఉన్న ప్రధాన కవాటం అది. ఈ కవాటానికి సంబంధించిన ప్రాబ్లం ఇందాక సార్ చెప్పినట్లు ఇక్కడ నుంచే బ్లడ్ బాడీ అంతటికి వెళ్తుంది అనమాట. ఈ కవాటం ఓపెన్ అయితేనే బాడీ అంతటికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ కవాటం కొంతమందికి ఏజ్ వైజ్, కొంతమందికి బై బర్త్ దానికి 3 ద్వారాలు ఉన్నాయి, కొంతమందికి 2 ద్వారాలు ఉంటాయి, కొంతమంది 3 ద్వారాలు ఉన్నా సరే ఏజ్ రిలేటెడ్గా చాలా కాల్షియం అనేది చేరుకుపోతుంది అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే అది తెరుచుకోవడం, తర్వాత క్లోజ్ అవ్వడం, తర్వాత ఓపెన్ అవ్వడం అనేది సరిగ్గా జరగదు. సో అటువంటి వాళ్ళలో
ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆ గుండె నుంచి బాడీ అంతటికి వెళ్ళాల్సినటువంటి ఆ కవాటం అక్కడ తెరుచుకుంటేనే మొత్తం బాడీ అంతటికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది, వెనక్కి వెళ్ళదు. సో కంప్లీట్గా ప్రాబ్లం వెనక్కి వెళ్ళాలంటే మెయిన్ మనకి ఓపెన్ హార్ట్ సర్జరీ ఇప్పటి వరకు మనకు ఉన్న ప్రొసీజర్. అక్కడ నుంచి గుండెకి సంబంధించిన ఈ మేజర్ కవాటం ఏదైతే నాకు చెప్పానో దాని ద్వారా ఒక వైర్ పాస్ చేసి సో బెలూన్తో ఓపెన్ చేసి తర్వాత చూపించినట్టు ఒక మెష్ లాంటిది ఒక వాల్వ్ అక్కడ రీప్లేస్ చేసి వస్తాం అనమాట. అంటే ఇది రిలేటివ్లీ డే 2 or day 3 డిశ్చార్జ్ అయిపోవచ్చు. అంటే అన్లైక్ మనకి ఓపెన్ హార్ట్ చేసినప్పుడు 1 week to 10 days సో హాస్పిటల్ ఉండడం కంటే సింపుల్గా 2-3 డేస్లో డిశ్చార్జ్ అయిపోవచ్చు. మెడిసిన్స్ తీసుకొని తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్ ఉండొచ్చు. ఈక్వల్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఆల్ మేజర్ మనకున్న లిటరేచర్లో కూడా సర్జరీతో ఈక్వల్గా రిజల్ట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఫర్ హై రిస్క్ పేషెంట్స్. ఎవరికైతే ఇనాపరబుల్ ఉంటారో, ఎవరైతే హై రిస్క్ ఫర్ సర్జరీ, అలాంటి వాళ్ళకి ఈ ప్రొసీజర్ TAV అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అని, అంటే ఈ అయోటిక్ వాల్వ్ అనేది మేజర్ వాల్వ్, సో దాన్ని రీప్లేస్మెంట్ చేసేటటువంటి ప్రొసీజర్ అనమాట. ఇప్పటి వరకు అందరూ దేర్ ఆల్ డూయింగ్ గుడ్. Technology is good. The patients we cannot operate who are very high risk for surgery, like Dr. Garu, we have seen he already operated, bypass surgery was done. Now he needs valve replacement. If such patients we again do aortic valve replacement by open method, it will be very difficult for him to withstand that surgery. So this technology is a boon for such patients, and she was very high risk for surgery. Even we thought of some sutureless valve technique for her, but it was also not possible for her because she had very bicuspid aortic valve and low lying core. నార్మలీ ఈక్వల్గా ఉంటాయండి మెయిన్ ఆర్టరీ అండ్ అనుడస్. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో సార్ ఇక్కడ నేరోగా ఉంటాయి, ఇది ఏరియా పెద్దగా ఉంటాయి. సో నేరోగా ఉంటాయి, ఇట్ ఈస్ సమ్టైమ్స్ వెరీ డిఫికల్ట్. అన్ని బాల్ కూడా ఫిట్ అవ్వదు అక్కడ. సో ఆయనకి ఇదే ప్రాబ్లం అండి, ఇక్కడే బాల్ మూసుకుని ఉంది. సో స్మాల్ ఎన్యులాస్కి మళ్ళీ బాల్ రిప్లేస్మెంట్కి లిటిల్ డిఫికల్ట్ అండి, ఇది బాగా రిస్కీ ప్రొసీజర్. వెరీ చూసానండి, బాగా ఓపెన్ అయిపోయింది. డ్రిల్ చేసి స్టెంట్ పెట్టాను. సో ఇదే ఫస్ట్ చేశాను అండి, వాల్ ముందు ఇదే చేయాలి. ఇది అయిపోతుంది 1 minute పవర్. ఇది చూసానండి, యాక్చువల్లీ ఫస్ట్ ఇది చెక్ చేయాలి కదా, అదే ఆల్రెడీ ముందే డొక్నాలో ఉన్నాయి. ఇదే బట్ ఆయనకి అంత లీక్ లేదండి, ఓన్లీ ఇదే మూసిపోయింది. ఇదే తర్వాత ఇది చూసానండి, ఇక్కడ కొంచెం ఓపెన్ అయింది. ఇదే టోటలీ సెల్ఫ్ ఎక్స్పాండబుల్, బెలూన్ అవసరం లేదండి. సో ఇది చేసి తర్వాత వీ జస్ట్ రిలీజ్ ద వాల్ అండి, వాల్ రిలీజ్ అయిపోతుంది. చూడండి స్లోగా. బాగా స్లోగా చేయాలండి, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో ఇది డిప్లాయ్ అయిపోతుంది. చూసారా ఈ ఏరియాలో పెద్దగా ఉంది అది. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ వాల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్. నమస్కారం అండి, నా పేరు హేమలత. నాకు గౌరవ్ గారు బాగా పరిచయం అండి, 20 ఏళ్ళ నుంచి ఆయన దగ్గరే మా ట్రీట్మెంట్ అండి. మేము ఆయన దగ్గరే తీసుకుంటున్నాము. ఆయన చాలా బాగా చూస్తారు. నాకు చేసిన ఆపరేషన్ కూడా గౌరవ్ గారే, చక్రధర్ గారు, గౌరవ్ గారు. రిలీఫ్గానే ఉంది. 2 ఆపరేషన్లు అయినాయండి. ఒకటి స్టెంట్ వేశారు, ఒకటి వాల్ రీప్లేస్మెంట్ చేశారండి. చక్రధర్ గారికి కాదండి, చక్రధర్ గారికి, గౌరవ్ గారికి నేను చాలా చాలా చెప్పుకోవాలి. మాకు రుణానుబంధం అయింది, మాకు చాలా రుణానుబంధం. మాకు అందరికీ అంటే జనరల్గా దేవుడు అంటే కనపడరు, ఇలాగని మనం ఊహించుకొని దండం పెట్టుకుంటుంటామండి. మాకు కనిపిస్తున్న దేవుడు అండి డాక్టర్ భార్గవ్ గారు కానీ, చక్రధర్ గారు కానీ. మాకు ఎందుకంటే ఫస్ట్లో మా ఫాదర్కి డాక్టర్ భార్గవ్ గారే చూశారు. ఆయనకి స్టంట్ వేయడం, తర్వాత బైపాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు భార్గవ్ గారు స్టంట్ వేయడం జరిగింది. మా ఇద్దరితో పాటు తర్వాత మా తమ్ముడికి డైరెక్ట్గా బైపాస్ చేయవలసిన ప్రాబ్లం వచ్చింది. దానికి మన డాక్టర్ త్రివేది గారు టోటల్గా కేర్ తీసుకున్నారండి తమ్ముడికి. ఇప్పుడు మా మదర్కి భార్గవ్ గారు, చక్రధర్ గారు, త్రివేది గారు ముగ్గురు కోఆపరేట్ చేయడం జరిగింది అనమాట. సో ఇదేంటంటే
న్యాయ